హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో ఒక టేస్టీ కర్రీని చూపిస్తున్నానండి. మనం రెగ్యులర్గా చేసుకునే ఆలూ ఫ్రై అలాగే క్యాలీఫ్లవర్ కర్రీకి భిన్నంగా ఒకసారి ఇలా మిక్స్డ్ వెజిటేబుల్స్తో ఈ కర్రీని ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చపాతీలోకి అలాగే అన్నంలోకి చాలా బాగా సెట్ అవుతుంది. మరి లేట్ చేయకుండా ఇంత టేస్టీ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి తీసుకొని అందులోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పోపు గింజలను యాడ్ చేసుకోండి. ఇవి కొద్దిగా చిటపటమన్నాక ఇందులోకి కరివేపాకుని అలాగే 2 నుంచి 3 పచ్చిమిర్చి ముక్కలను యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నానండి. ఈ ఆనియన్ ముక్కల్ని కూడా ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు మగ్గిస్తే సరిపోతుంది. ఈ 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. దీంతో పాటే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 క్యారెట్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 పావు కప్పు వరకు పచ్చి బఠానీలని అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 బంగాళదుంప ముక్కల్ని కూడా యాడ్ చేసుకోండి. వీటితో పాటు ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేడి నీళ్ళలో 10 నిమిషాల పాటు నానబెట్టి ఇలా స్ట్రెయిన్ చేసి తీసుకోండి. ఇలా ఈ వెజిటేబుల్స్తో పాటు కావాలంటే మీరు బీన్స్ని క్యాప్సికమ్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా కలిసేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇలా 15 నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఈ ముక్క అనేది కొద్దిగా సాఫ్ట్ అవుతుంది. ఇలా ముక్క ఈజీగా కట్ అయిందంటే సరిపోతుందండి. ఇలా ముక్క సాఫ్ట్గా ఉడికిన తర్వాత ఇందులోకి 1.5 టీ స్పూన్ వరకు కారాన్ని అలాగే 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని యాడ్ చేసుకోండి. మీరు కావాలి అంటే కారం ధనియాల పొడితో పాటు చిటికెడు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఈ మసాలాలు యాడ్ చేసుకున్న తర్వాత ముక్కకు పట్టేలాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో ఉంచి 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, కర్రీ 10 నిమిషాల తర్వాత పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. మరి ఈసారి మీరు కూడా తప్పకుండా ఈ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.